అయ్యా, మీ భుజానికి ఏంటి సార్ అంత దెబ్బ తగిలింది? కళ్ళన్నీ కాలుతూ నరాలు మొత్తం మండిపోతూ చిన్న పిల్లలు కరిగి పడిపోయారు. తల్లి అరిచిన అరుపులు, పసిబిడ్డల ఆర్తనాదాలు ఇంకా నా చెవిలో వినబడుతూనే ఉన్నాయి. వీపిలో మాత్రమే కాదు, గుండెలో కూడా ఇంకా ఆరని ఒక గాయం ఉంది. అమ్మా అమ్మా, స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్. ఈరోజు నీకు ఎగ్జామా? అవును అంకుల్. ఏం ఎగ్జామ్? సైన్స్. నీకు సైన్స్ అంటే చాలా ఇష్టమా? లేదంకుల్. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? సోషల్ జియోగ్రఫీ చాలా ఇష్టం. పిల్లలందరూ సైన్స్ మ్యాథ్స్ని చదవడానికే ఇష్టపడుతున్నారు, కానీ నువ్వేమో సోషల్ అంటే ఇష్టం అంటున్నావు. వింటుంటే చాలా సంతోషంగా ఉంది. సోషల్ చదివి నువ్వొక మంచి రాజకీయ నాయకురాలిగా రావాలి. నీకు తోడుగా నేనుంటాను. బాగా చదువుకుంటావా? అయ్యా, కాఫీ. భోజనానికి ఏం చెయ్యాలి? ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? పాపకి ఎగ్జామ్ ఉంది, తీసుకెళ్ళు. అయ్యా, అది భోజనానికి. చెప్తున్నది నీకే, తీసుకెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రా వెళ్దాం. రే లెగరా, చెత్తలో వచ్చి తీసుకెళ్ళిపోతాడు రా. త్వరగా రా, బయలుదేరుతాం. ఏమన్నావు నువ్వు? అన్నాను చెప్పాను. అదే కదా చూశాను. రా అన్న, మనం పని చూద్దాం. అయ్యా, ధర్మంచండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీరు చల్లగా ఉండాలయ్యా. నీకోసం బంగారు భవిష్యత్తు ఎదురు చూస్తుంది. ఈ మార్పుకు నువ్వు సిద్ధమా? అయ్యా 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 అయ్యా, మీరు ఏదైనా పనిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. రా. ధన్యవాదాలు సార్. నీ ఎక్కడరా? ఏంద్రా ఇది? ఇంతేనా? నీ బుద్ధి తెలుసు కానీ తీరా. చూసావా ఇప్పుడేంటొచ్చింది? రేపు స్టీఫెన్ పార్క్ దగ్గరికి రా. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా ప్లీజ్ ధర్మం చేయండి అయ్యా. అమ్మా అమ్మా, ధర్మం చేయమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. సరే అలాగే. ఎక్కడికి వెళ్తున్నా? సరే అన్నా.
ఒక్కడో బిచ్చం వేయటం లేదు. ఏంటి గురు ఆ? ఇవాళ మంచి కలెక్షన్ అనుకుంటా. వైట్ హౌస్ ని కొందాం అనుకుంటున్నాను. అరే ఏంట్రా అరే, ఎవడెవడో ఏదో కొంటున్నాడు, నేను కొనలేనా ఏంటే? అవునవును, నువ్వు చెప్పేది నిజమే. పక్కన ఉన్నదో సపోర్ట్ బాగా చేస్తున్నాడే. భలే చెప్పావన్నా. ఆహా. గురు ఇవాళ పెట్రోల్ డీజిల్ రేటు పెరగటం కంటే నీ పొట్ట చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. 3 ఇంటి భోజనం కడుపు నిండుగా ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. బాగుండాలి బాగుండాలి. అయ్యా. అయ్యా అయ్యా, అయ్యా అయ్యా. అయ్యా రే తమ్మా మాకురా. దానికి అదృష్టం ఉండాలిరా. అలా చెప్పు. ఎవడో ఓ జ్యోతిషుడు చెప్పుంటాడు, నల్లగా ముళ్ళ పందిలా ఉంటాడు, వాడికి వేయమని. నీకు బట్టిన సరి పోతుందని ఉంటాడు, అందుకనే వేసి ఉంటాడు. అరే ఎదవనా కొడక, వీడికి అంత సపోర్ట్ చేసి ఏం వస్తుందిరా నీకు? ఎవడికి తెలుసురా, దేశంలో జరిగేది చూస్తా ఉంటే రేపు వీడు సీఎం అయినా అవ్వచ్చేమోరా. సీఎం అది నేను సరేలే. రే ఫోటోగ్రాఫర్ ఏట్రా? ఇడుగన్నా వచ్చేసాడు. సార్ మార్నింగ్ సార్. కెమెరా అక్కడ పెట్టుకున్నాడు రా. అవును ఇదిగోండి ఏదిరా? ఏంట్రా మొబైల్ చూపిస్తున్నాడు? సార్ ఐఫోన్ 7 సార్. పెద్ద సినిమాలు ఇందులో తీస్తున్నారు సార్. రోబోట్ కూడా ఇందులో షూట్ చేస్తున్నారు సార్. అబ్బో, ఇప్పుడంతా టెక్నాలజీ అన్నా. సార్ చెయ్యి అలా పైకెత్తండి. సార్ చెయ్యిని ఇలాగా చెవులో పెట్టుకోండి. ఓకే సార్ కొంచెం చిన్నలా తిప్పండి. రెడీ సార్? ఓకే సార్. చేతులు చాపండి సార్. నమస్తే పెట్టండి సార్. చేతులు ముందుకు చూపించండి సార్. నవ్వండి సార్. తిప్పండి సార్, ముందుకు తిప్పండి సార్. కొంచెం డౌన్. ఓకే సార్. చేంజ్ పొజిషన్ సార్. ఓకే సార్. స్మైల్. ఓకే సార్, పర్ఫెక్ట్. ఓకే సార్. చేతులు ఇలా పెట్టుకోండి సార్, అక్కడ పుల్ వస్తుంది. అవును సార్. రే పొలొద్దులే గానీ సింహం వేయి. సరే సార్. కొంచెం దూరంగా పెట్టు. సరే సార్. ఓకే సార్, రేపే డెలివరీ చేసేస్తాను సార్. మొత్తం ఏంటయ్యా? ఇదిగో. నువ్వు ఒక్కడవేనయ్యా డబ్బులు కరెక్ట్గా తెచ్చేస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. అదేంటంటే ఏంది? కొంచెం డబ్బులు అడిగాను. ఆ. పెళ్ళాం బిడ్డలను చూసి చాలా రోజులైంది. కొంచెం డబ్బులు ఇస్తే వెళ్ళి వస్తాను కదా. చూడొచ్చులే, చెప్పాను వచ్చినప్పుడు ఇస్తాను. నేను వెళ్ళొస్తా. రేపు స్టీఫెన్ పార్క్ దగ్గరికి రా, మర్చిపోకు. సరే. శైలన్, లక్ష్మి, ఇలా రండి. సార్ నమస్కారం. రండి. నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. బాగున్నాను సార్. బయట మన వాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు? అవును సార్, బాగానే పనిచేస్తున్నారు. మ్మ్. అంతా కరెక్ట్ గానే ఉంది. ఈ వారం ఏం టార్గెట్ ఫిక్స్ చేశారు శైలన్? ఒక 10 కన్వర్షన్ చేయడానికి ప్లాన్ ఉంది సార్. సార్ మెట్రో రైల్వే స్టేషన్ కార్పొరేషన్ నుంచి లెటర్ వచ్చింది సార్. వచ్చే వారం టెండర్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఉంటారా సార్? అవును, ఇక్కడే ఉంటాను. సార్ ఇది ముఖ్యమైన టెండర్ సార్, మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఇది చాలా పెద్ద టెండర్. చూద్దాం, ఇది మనకు దొరికితే మీ అందరికీ ఇంక్రిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సార్ మై హార్ట్ ఈస్ సేయింగ్ ఆ టెండర్ ఖచ్చితంగా మనకే వస్తుంది సార్. నీ పేరు లక్ష్మీనే కదా? అవును సార్. నువ్వు చెబితే అన్ని లక్ష్మీ కటాక్షంగా జరుగుతాయి. శైలన్, సార్. ఈ వారం 10 కన్వర్షన్లు కావాలి. ఖచ్చితంగా చూసుకో. ఓకేనా? వెళ్ళి పని చూసుకోండి. Thank you, అలాగే సతీష్ని బండి రెడీ చేయమనండి. సరే సార్, అలాగే చెప్తాను. హలో సార్, టెంపుల్కి రావట్లేదు.
ప్రోగ్రామ్ చేంజ్ అయ్యింది. స్టీఫెన్ వర్క్ వస్తున్నారు. ప్రియా, ఈరోజు నువ్వు ఫ్రీయా? హే రా 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 వెళ్దాం. ఈ రోజు ప్రపంచంలో కొత్త వ్యక్తిని కలుస్తున్నాం. నేను రాను గానీ నువ్వే వెళ్ళు. ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా? చెన్నైలో కాస్తున్న ఎండకి నా పర్సనాలిటీ ఏం గాను ఆ? అంతేకాకుండా వచ్చే వారం ప్రియాతో అయ్యగారికి డేటింగ్. ఓ, ఏదో ఒకటి ఏడు. క్లయింట్స్ వస్తే సరిగ్గా మేనేజ్ చేయి. హ, క్లయింట్ సంగతి తర్వాత నువ్వు కంటెంట్ మాత్రం ఇవ్వు, కరెక్ట్ గా చేస్తాను. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్త. ఏం చేస్తాడో. ప్రియా, ఈ రోజు నువ్వు వస్తావా? అయ్యా అయ్యా అయ్యా, 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 ధర్మబాబు, చూడండి అయ్యా. అయ్యా ఉండయ్యా. అయ్యా. సతీష్, అయ్యా, 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 ధర్మం చెయ్యయ్యా. అయ్యా, 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 అయ్యా. అయ్యా. భోంచేశారా? భోంచేశారా? లేదండి అయ్యా. లేదయ్యా. సతీష్, నా పేరు రామదురై. ఆ, రామరాజ్ అయి ఉంటే బండిని జట్టీలు అడుగుండొచ్చు. మీ అందరికీ పనిస్తే చేస్తారా? అయ్యా మాకు పనే, మాకెవరిస్తారయ్యా? ఏంటి సార్, మా తోటి బిచ్చగాడు పార్ట్ 2 తీయాలనుకుంటున్నారా? సార్, మేమందరం బిచ్చగాలం, ఏ పనికి సెట్ అవ్వం. మీరు వెళ్ళి ఇంకెవరినన్నా చూసుకోండి. మిమ్మల్ని భిక్షగాళ్ళు భిక్షగాళ్ళు అంటున్నారే, వింటుంటే అవమానంగా లేదా? అవమానించబడే చోటే విజయానికి దారి కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయం చెప్పండి. 2 రోజుల తర్వాత వస్తాను. సతీష్, వెళదాం. హలో హలో సార్, సార్ స్టాప్ ఇట్. హలో సార్, సార్, సార్ స్టాప్ ఇట్. హలో. రే రే, ఎందుకురా ఏడుస్తున్నావు? ఏయ్, నిజం చెప్పరా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పనా, నిన్నే అడుగుతున్నాను. తమ్ముడు, నా తమ్ముడిని పోగొట్టుకున్నాను. మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను నా తమ్ముడు తిండి కోసం వీధి వీధి తిరిగేవాళ్ళు. ఒక రైల్వే స్టేషన్ లో నా తమ్ముడిని పోగొట్టుకున్నాను. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. నా తమ్ముడు ఇప్పుడు నాలో ఉండకూడదు, సంతోషంగా ఉండాలి.
నా తమ్ముడు. ఏడవద్దురా, నీ పరిస్థితి చూస్తుంటే నాకు నా పెళ్ళాం బిడ్డలు గుర్తొస్తున్నాయిరా. నాకు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదురా. నాగపట్నంలో నా కుటుంబంతో నేను సంతోషంగా బతుకుతూ ఉన్నానురా. ఒకరోజు సునామీ వచ్చి నా ఇల్లుని కొట్టుకొని పోయిందిరా. గవర్నమెంట్ 1,00,000 రూపాయలు ఇచ్చారా. సరే, ఏదో ఒక పని చేసుకుందామని ఆ 1,00,000 రూపాయలు తీసుకొని అలాగే మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి ఒక ఏజెంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చానురా. వాడు నేను ఎక్కడ పని ఇప్పిస్తానని చెప్పి నన్ను మార్చి ఇక్కడ వదిలేసాడురా. అప్పటి నుంచి ఏం చెయ్యాలో తెలియక అవమానంతో ఊర్లోకి వెళ్ళలేక ఎవరెవరినో పని అడిగి చూశానురా. ఎవరు చూసినా రెఫరెన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందని పని ఇవ్వలేదురా. అప్పుడు ఏం చెయ్యాలో తెలియకుండా పిచ్చోళ్ళలాగా తిరిగానురా. ఆ సమయంలో నాకేం చెయ్యాలో తెలియక ఇష్టం వచ్చినట్లు రోడ్లు తిరిగానురా. వేరే దారి తెలియక ఇలాగ బిచ్చమెత్తుకొని ఇలాగ రోడ్ల మీద పడుకుంటున్నానురా. నా పెళ్ళ బిడ్డల్ని నేను చూసి 13 సంవత్సరాలైందిరా. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియదురా. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలియలేదు. ఏడవద్దు. మన జీవితం మారదా? మన జీవితం ఎప్పటికీ మారదా? ఇవాళ ఒక ఆయన వచ్చి మనకి భోజనం పెట్టారు కదా, ఆయన మళ్ళీ ఖచ్చితంగా వస్తాడురా. 2 రోజుల్లో మీకు కనపడతానని చెప్పాడుగా. వచ్చి మనకి పని ఇప్పిస్తానన్నాడు కదరా. ఆయన ఖచ్చితంగా మనకేదో దారి చూపిస్తాడు రోయ్. మనకి దారి చూపిస్తాడు. వస్తారా? ఖచ్చితంగా వస్తాడురా. ఖచ్చితంగా వస్తారా? అన్నా, పెద్ద టెండర్ అన్నా. దాదాపు 2,000 కోట్లు ఉంటుందన్నా. ఇది గనక మనకి దక్కిందంటే. ఫోన్ చేయి. హలో, చీఫ్ ఇంజనీరా? ఒక్క నిమిషం, మా బాస్ మాట్లాడతారట. ఇంజనీర్ సార్, బడ్జెట్ ఎంత? అదంతా నాకు తెలుసు. ఎంత బడ్జెట్? సరే, ఈసీఆర్లో ఒక చిన్న బంగ్లా, ఓకేనా? సరే, కుర్రాడికి ఇస్తాను, మాట్లాడు. వీడు మంచోడురా. అయ్యా 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 చెయ్యయ్యా. అయ్యా, థ్యాంక్ యూ సార్. నువ్వు లాంగ్ టైం చల్లగా ఉండాలయ్యా. మధ్యాహ్నం లంచ్ ఎక్కడరా? తినరా, దాచుకుంటావేంటి? తిను. అందరూ చూస్తూనే వెళ్తున్నారు, ఒక్కడు కూడా ధర్మం చేయడం లేదు. తినేసి పోతుంటాడురా. ఆ? అదిగో ఆడు వెళ్తున్నాడు చూడు. ఎవరిని అంటున్నారా? అరే రే, ఏంట్రా నువ్వు? ఎవరు అది? నీకు మర్యాద ఉండదు చెప్తున్నాను. అన్నా, ఇప్పటిదాకా నేనేమన్నా అడిగానా చెప్పు. నువ్వు అడగవురా, దొంగతనం చేస్తావు కదా. ఎప్పుడు దొంగిలించాను? నువ్వు మాత్రం వాడి దగ్గర దొంగిలిస్తున్నావు. అడగోయ్యా. అమ్మా అమ్మా అమ్మా. ఎలిజబెత్తమ్మా, 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 మేడం 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 మేడం. కెన్ ఐ టేక్ ఏ సెల్ఫీ? యా ఓన్లీ $200. హో నో, 100 రూపీస్. ఇండియాకు వచ్చిన వెంటనే అందరూ రూపీసు అంటున్నారయ్యా. ఫస్ట్ క్యాష్, ఆ తర్వాత సెల్ఫీ. మేడం, 50 ఫర్ మీ, కమ్ సెల్ఫీ. Oh no, this guy. Selfie with this guy. Yeah, take this. Come on. ఎన్ని తీస్తారు? Thank you. కెన్ ఐ హగ్ యు? $200. సో మచ్. బై. Okay. అమ్మా అమ్మా, ఎలిజబెత్తమ్మా, ఎలిజబెత్తమ్మా, ధర్మం చేయమ్మా, ఎలిజబెత్తమ్మా. అరే తమ్ముడు,
ఇటువంటి ఫారినర్స్ రోజుకొకళ్ళు వస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావురా. మేబీ. చెప్పలేము. నువ్వు చెప్పినట్లు వైట్ బిల్డింగ్ ని కొంటావు నువ్వు. ఇటువంటి కలర్ ప్రపంచంలో ఒకే ఒక్క పీస్, అది కేవలం మన తాంబానే. నేనే కాలా. రేయ్, తను థింక్ చేయడం మొదలు పెట్టాడు. పద పారిపోదాం. పదరా, 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 అమ్మో. పదరా. రా, 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 రా. వావ్, సక్సెస్. ఇట్స్ ట్రెండింగ్. ఏంటి నిఖిత, భలే హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఇలా చూడు. ఏంటంటే 5K కమెంట్స్, 30K ఫాలోవర్స్, 30K లైక్సా. నేను కొత్త చొక్కా, కొత్త ప్యాంటు, కొత్త షూ, కొత్త కళ్ళజోడు, పార్కు, థియేటరు, బీచ్, లాడ్జ్ అంటూ తిరుగుతూ రకరకాలుగా కొత్త పోజులు ఇస్తూ 4 దిక్కుల సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ డీపీలో పెడుతున్నాను. ఏంటి ప్రయోజనం? 25 లైక్స్, 8 కామెంట్స్, ఇంతకు మించి ఒక్క లైక్ కమెంట్ కూడా రావడం లేదు. అది నీ పర్సనల్. పర్సనాలిటీ గురించి మాత్రం మాట్లాడుకో. కానీ మీరు పొద్దున్నే లేచిన వెంటనే మొహం గడుక్కుంటారో లేదో బ్రష్ లో పేస్ట్ వేసుకొని ఆవలిస్తూ నోట్లో బ్రష్ పెట్టుకొని వెంటనే ఒక సెల్ఫీ. ఓ బ్యూటిఫుల్ పిక్, బ్యూటిఫుల్ సెల్ఫీ. ఎన్ని లైక్స్? 10,000 లైక్స్, 50,000 లైక్స్, 70,000 లైక్స్ అంటూ మీరు గనక లైవ్ లో వచ్చారంటే ఊరికే చెప్పకూడదు కానీ సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు లైక్స్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు కుళ్ళిపోతున్నావు? మరి నేను 10 రోజుల తర్వాత FB ఓపెన్ చేసి చూస్తే ఓ 10 లైక్స్, 5 కమెంట్స్ కూడా లేవు. ఎంత బాధగా ఉంటుంది. నిఖిత, ఆ రామదొరై న్యూస్ వేసావు కదా, అదే విధంగా నన్ను కూడా చాలా అందగాడు, ఎంతో తెలివైన వాడు, చాలా చాలా మంచివాడు అని, చాలా ప్రతిభావంతుడు అని, మంచివాడు, బుద్ధిమంతుడు, ప్రతిభావంతుడు అలాంటి పోస్ట్ ఒకటి పెట్టి నాకు లైక్స్ వచ్చేలా చేయొచ్చు కదా. అలా అంతా వేస్తే ఒక లైక్ కూడా రాదు. కావాలంటే ఇలా చేద్దామా? విలేజ్ లో ఎలాగా? పుట్టినవాడు, కార్పొరేషన్ స్కూల్లో చదివినవాడు, ఇతను టీచర్ గా చేస్తున్నాడు, మంచివాడు, ప్రతిభావంతుడు అంటే అప్పుడు కూడా లైక్ కొట్టరా? కమెంట్స్ కూడా పెట్టరా? చెప్పు చెప్పు. అలా చేస్తే నీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. బ్లాకా? ఏంటి ఇంటెలిజెన్స్ సార్, చూసి చాలా రోజులైంది, పనులలో దొరుకుతున్నాయి. స్టేట్ లో అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. మిమ్మల్ని కలిసి వెళ్దామనే వచ్చాను. వేరే ఏం లేదుగా? వేరే ఏమీ లేదు. సరే కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. మీరు చెప్పండి సార్. సార్, ఒక చిన్న సంతకానికి ఎన్ని రోజులా? దేశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అన్ని ఊళ్ళు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు, ట్రావెల్ చేస్తూనే ఉన్నారు, ఇంకా పూర్తవలేదు. రేపు రండి, అయిపోతుంది. సార్, ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ నేను అడ్వాన్స్ కూడా పే చేశాను. మీ వల్ల కాకపోతే అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేయండి సార్. ఎక్కువ ఫోర్స్ ఎక్కువ. రేపు రా, అంతే. ఓకే సార్, రేపు ఖచ్చితంగా పూర్తి చేయండి సార్. వస్తాను సార్. అన్నా, కొత్తగా 10 వైన్ షాప్లు వేలం వేయబోతున్నారట. జరా చదువుకోమంటే నీకు వైన్ షాప్ బిజినెసా? అన్నా, ఇంట్లో పెళ్ళాం టార్చర్ భరించలేమో, పిల్లల గోల భరించలేమని తాగుబోతులు ఎక్కువైపోయారు. అన్నిటి తాగడు పెట్టి తాగేవాళ్ళు ఉన్నంత వరకు మనం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టి షాప్ తీసుకోవచ్చు. అన్నా, సిటీలో 8 బిల్డింగ్లు కాంట్రాక్ట్కి వస్తుందన్నా. జరా వైన్ షాపు, బారు, బిల్డింగు ఇవి మాత్రమే కాంట్రాక్ట్లు ఇస్తారా? ఈ లైవ్ బ్యాండ్, క్యాబ్రే ఇవనివరా? అన్నా, ఈ లైవ్ బ్యాండ్ క్యాబ్రే దొరికితే నాకే ఇవ్వండి అన్నా. గుండుగడు కోరిక చూడు. అన్నా, మీరు నా దగ్గర విశ్వాసంగా ఉన్నంత వరకు మీకే కదా చేయబోతున్నా. సరే అన్నా. రేపే నేను మినిస్టర్ అయ్యానే అనుకో, నువ్వు ఒక ఎమ్మెల్యే, థ్యాంక్స్ అన్నా. వాడు ఒక ఎమ్మెల్యే, దేవుడా, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతావా? అయిపోతానన్నా. సరే బండిది మన. ఓకే అన్నా. సార్, సార్, అయ్యా అయ్యా అయ్యా, రే తమ్ముడు, ఆ సార్ ఎవరో వచ్చారు, పని ఇప్పిస్తానని చెప్పాడు కదరా. 2 రోజులు అయిపోతుంది, ఆయన ఇంకా రాలేదు. ఇదంతా డబ్బు గల్ల వాళ్ళకి టైం పాస్ మావా. మన పెట్టుకుని డ్రామా ఆడతారా.
సరే కానీ మన పెట్టుకొని సెల్ఫీ తీస్తారా లేదా? అయ్యా లేదు కదా. మంచిదయ్యా. అయ్యా వీడి ట్రౌజర్ని వీడియోని తీసి వాట్సాప్లోని ఫేస్బుక్లో వదిలేస్తారా? నేను అప్పుడే చెప్పాను కదయ్యా, మీరే వస్తాడు ఏదో చేస్తాడని తెగ ఫీల్ అయిపోయారు. అయ్యా అయ్యా, ఏదో చల్లగా ఒకటి ఉండాలయ్యా. అయ్యా. బావా మన తోటి బాగా డబ్బు సంపాదించొచ్చు నిజంగా. ఇదంతా అనవసరమైన పని. ప్రపంచంలో మనలాగా ఎవడైనా నటించగలడా? నటన అంటూ వస్తే మనకేరా ఫస్ట్ ప్రైజ్. పెద్ద పెద్ద నటి నటులందరూ మనల్ని చూస్తే నటన నేర్చుకుంటున్నారు. అవును. ఇలా చూడు సతీష్, చెప్పండి సార్. రేపు మనకి చాలా పనులున్నాయి. సార్ ఇదిగోండి. సరే, స్టీఫెన్ పార్క్ లో అవును సార్. ఆ భిక్షగాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. నువ్వు రేపు ఆ రోజు అక్కడికి వెళ్ళు. భోజనం పెట్టాము. అవును, అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాయి. రేపు అక్కడికి వెళ్తే మీటింగ్ ఆ సార్. పనులన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తావా? జాగ్రత్తగా వెళ్ళు. సరే సార్, ఓకే. అయ్యా ఏదైనా వేయండి అయ్యా. అయ్యా రే, ఏ, నల్ల కాకి మొహం. కాకి. అయ్యా ఏంటి సార్, మీ యజమాని రాలేదా? చూసి భయపడ్డా ఏంది? మిమ్మల్ని అందరినీ రామోదర సార్ తీసుకురామన్నారు. రండి, అందరూ కార్లు ఎక్కండి. కారులోనా? ఏంటి? మేమంతా ఎక్కితే కారు కంపు కొడుతుందయ్యా. అవును కదా. అవునయ్యా. అవును సార్. ఒక నిమిషం ఉండండి. ఆ? సూపర్ గా ఉంది. ఇప్పుడు ఓకేనా? నేను మీకు నెలకి 10,000 జీతం ఇస్తాను. ఉండటానికి ఇల్లిస్తాను. మీ పిల్లలందరినీ కూడా చదివిస్తాను. ఇన్సూరెన్స్ కూడా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, పనిలో జాయిన్ అవుతారా? చేరిపోతారా ఏంది? కష్టపడ్డానికి అవకాశం నేనిస్తాను. పైకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఏంటి తమాషాగా ఉందా? పుట్టలో చేయబెట్టి కాటేయించుకోవాలనుకుంటున్నారా? మీరు పెద్ద గ్యాంగ్తో పెట్టుకుంటున్నారు. మీ పని ఏందో మీరు చూసుకోండి. ఇది మా వృత్తి, మేము చూసుకుంటాం. మా గ్యాంగ్తో తలపడాలనుకుంటున్నారా? పుట్టలో బాగుంటుంది తెలుసు నాన్న. అయినా కూడా దాన్ని తీసి నేను బయటికి వదలగలను. నువ్వు కొత్తోడివి. మీలాంటి చాలా మందిని చూసే నేను ఈ లెవెల్కి వచ్చాను. రేయ్, ఈయన నమ్మమాకండి. నాతో వస్తారా రారా? అయితే రారన్నమాట. ఏదో ఒక రోజు నీ సంగతి తేలుస్తాం. హ్మ్? నా ఆయుధం ఏంటంటే నేను మీ మీద ఉంచిన నమ్మకం. దాన్ని ఉపయోగించి ఈ ప్రపంచాన్నే గెలుస్తాను. సార్, మీతో కలిసి కష్టపడాలని నిర్ణయించుకున్నాను సార్. కష్టపడి పైకి రావడంలోనే జీవిత పరమార్థం ఉంది. మీరు శ్రమకి రుణపడి ఉన్నారు. ఈ దేశాభివృద్ధికి రుణపడి ఉన్నారు. రకరకాల పువ్వులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకే భూమిలోనే పూస్తున్నాయి. మీ అందరికీ సంతోషమే కదా? నా చిరునవ్వుని చూడాలి నీపై. భావమే నా భావమే, భావమే నా భావమే, భావమే నా భావమే, భావమే నా భావమే. నేను నువ్వు ఎవరిమో భూమిపై, నా చిరునవ్వుని చూడాలి నీపై. రగిలే
చీకటిని దాటి వెలుగు వచ్చినట్టు శ్రమతో సాగి కష్టపడితే జయము నీదే. ఏది భూమికి భారమే కాదు, నువ్వు చేయలేనిది ఏది లేదు. ఓ ఓ భావమే నా భావమే, భావమే నా భావమే. సుందరం సుందరం అంతా సుందరం, నేను నా మనసు. ఆనందమే ఆనందమే అన్నీ ఆనందమే అనేది నా మనసే. అనుకున్నట్టు జరగదు అన్నీ, జరిగేవన్నీ చేతిలో లేవు. అన్నీ పైవాడి ఆటే కదా, వాడాడించే బొమ్మ మేము. లేదు సమస్య లేని మనిషి లేదు, లేనే లేదు. ఎండవాన మంచులాగా లేనే లేదు. కష్టపడితే జీవనమే పావనము, ప్రతి దినము. Hi, good morning, Namaskaram. This is Nikita here. So, I have great news for all of you all. You see this place right behind me now, which has been highly populated with beggars. Right now, it's totally empty, guys. You can't see anyone over here. And the reason behind this, he is the great man Ramadurai sir. ఆయనే బెచ్చగాలిగే పనిచ్చారు, వాళ్ళకి చేసే నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు. ఇండియాలో సమస్య ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని ఒకరు బాగా చూసుకున్నారంటే ఇండియాలో ఎలాంటి సమస్య రాదు. ఇప్పుడు చెన్నై శుభ్రంగానే ఉంది, బిచ్చగాళ్ళు లేకపోతే బాగుంటుంది సార్. మన చుట్టూ ఉన్న వాళ్ళని బాగా చూసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు రావు సార్. I request all the viewers to please share this and spread this message to as many people as you can. And please subscribe, guys, and let's make India beggars free. Thank you. నలభై 50 60 70 80 3 320 2 3 4 5 80. ఏంట్రా మంచి కలెక్షన్ అనుకుంటే ఆ. చిల్లర కోసం చేయి చాపావు. కొత్త నోట్లుగా చూసి లెక్క పెడుతున్నావు. నిజమేనన్నా, అవునరా, ఇంతలా మారామంటే దీని అంతటికీ కారణం మన రామదురై అన్నే. ఆయన మాత్రం లేకపోతే ఇటువంటి చొక్కా కూడా మనం వేసుకోలేమురా. ఇవాళ కూడా మనం బిచ్చం ఎత్తుకోవాల్సి వచ్చేది. సరే, బాగా సంపాదించామనుకుంటా. టీ ఇప్పించరా. రాన్నా ఇప్పిస్తాను. రా.